హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైంది కదా! ఇదొక సర్ప్రైజ్ బర్త్‌డే సెలబ్రేషన్ వ్లాగ్ ఇదైతే. ఎవరికి ఏంటి అనేదైతే నేను కమింగ్ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇక్కడొచ్చేసి ఈ ప్లేస్ ఏమో బింగ్ అండ్ బ్యాష్ అని ఒక బర్త్‌డే సెలబ్రేషన్స్ స్పేస్ ఇది. చాలా వరకు ఇప్పుడు అందరూ ప్రైవేట్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా! వాళ్ళ లవ్డ్ వన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు కదా! అలాగా సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి ఈ ప్లేస్‌లో అయితే డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయండి. కార్నివల్ అని, స్కార్లెట్ అని, మళ్ళీ ప్లాటినం అని ఇలా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవి మన బడ్జెట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అకేషన్ బట్టి కూడా అమిగోస్ అని. మీకైతే ఈ రూమ్ చూపిస్తాను ప్లాటినం. ఎందుకంటే ఇదే సర్ప్రైజ్ కోసం ప్లాన్ చేసిన రూమ్. ఈ సర్ప్రైజ్ పార్టీ అయితే మా ఫ్రెండ్ సృజన కోసం. తిను మా ఆఫీస్ కొలీగ్ అని చెప్పేదానికన్నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ డేస్‌లోనే నాకు చాలా క్లోజ్ అయిపోయింది. మేమిద్దరమే ఆఫీస్‌కి ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో, అందుకు ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది. తన కోసం ఈ బర్త్‌డే పార్టీ అయితే ప్లాన్ చేశారు. ఇంకాసేపట్లో అయితే తనొచ్చేస్తుంది. తను ఎలా రియాక్ట్ అవుతుందో అయితే మనం చూసేద్దాం. చూస్తున్నారుగా తనైతే ఎంత షాక్ అయిపోయిందో అసల. చాలా వరకు అట్లా తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిజమా కాదా అని నమ్మలేకపోయింది. చాలా సర్ప్రైజ్ అయింది తనైతే. వాళ్ళ హస్బెండ్ తనకి తెలియకుండా అసలు భలే ప్లాన్ చేశారు. చాలా అనిపించింది తన ఎక్సైట్మెంట్ చూస్తూ ఉంటే మా అందరికీ. సో, మన లవ్డ్ వన్స్ మన కోసం ఇలా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, థ్రిల్డ్ అనిపిస్తుంది. నమ్మలేకపోతాం కదా ఒక్కొక్కసారి. అంటే తెలిసి జరిగితే మనం ఇంత సర్ప్రైజ్ అవ్వమేమో. తనకి అసలు చిన్న క్లూ కూడా లేకుండా వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకొచ్చారు అక్కడికి. సో, అందుకని తను చాలా సర్ప్రైజ్ అయింది. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తన ఫేస్‌లో హ్యాపీనెస్ చూసి. ఈ ఇద్దరు చిచ్చర పిడుగులైతే మా ఇంకొక ఫ్రెండ్ స్వాతి వాళ్ళ పిల్లలు. సో, స్వాతి నా టీమ్మేట్. తిన ద్వారానే సృజన నాకు ఫ్రెండ్ అయింది. వీళ్ళిద్దరూ కూడా డాన్స్ సూపర్బ్‌గా చేస్తారు. చాలా ఈజీతో చేస్తారు. చూస్తున్నారుగా ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాడో వాడైతే. ఏ సాంగ్ ఇచ్చినా యాజ్ ఇట్ ఈజ్ చేస్తారు. ఇక్కడ వీడు చేస్తుందైతే 'గేమ్ చేంజర్'లోని రామ్ చరణ్ న్యూ సాంగ్ వచ్చింది కదా! ఆ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నాడు. చాలా ఈజీగా చేస్తాడు. ఏ స్టెప్స్ అయినా ఈ సాంగ్ అనే కాదు ఏ సాంగ్ అయినా వీళ్ళిద్దరూ కూడా చాలా చేస్తారు డాన్స్. చాలా ఇష్టం అంట వీళ్ళిద్దరికీ డాన్స్. నేను యాక్చువల్లీ ఆ సాంగ్‌తో పాటు ఈ వీడియో అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ కాపీరైట్స్ ఇష్యూ అయితే వస్తుంది. సో, అందుకని నేను సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు. జస్ట్ వాడి మూవ్స్ అయితే మీరందరూ చూసేయండి. ఆ రోజు మా బాబుని కూడా రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ వాడు అక్కడ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడంలో బిజీగా ఉన్నాడు. రానని అన్నాడు. అందుకే ఇంక తీసుకొని వెళ్ళలేదు. చాలా బాగుంటుంది కదా! మనతో పాటు మన పిల్లలు కూడా అలా యాడ్ అయ్యి వాళ్ళందరూ కలిసిపోతూ ఉంటే సరదాగా. కానీ మా వాడైతే మిస్ అయ్యాడు ఈసారి. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసి మేము ముగ్గురం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి డాన్స్ అయితే చేస్తున్నాము. సాంగ్స్ పెట్టుకొని కొన్ని రీల్స్ కూడా చేశాము. చాలా అనిపించింది. మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. సో, ఈ సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీకైతే టైమ్ స్లాట్స్ కూడా ఉంటాయండి. 1½ అవర్, 3 అవర్స్ అలాగా. సో, ఇక్కడ తినకి బుక్ చేసిన స్లాట్ అయితే 1½ అవరే. ఎందుకంటే 3 అవర్స్ అంటే మరీ టూ మచ్ ఆఫ్ టైం. అంతసేపు ఏం చేస్తాము? కూర్చొని మూవీ అది వాచ్ చేసేటట్టు ఎంటైర్ ఫ్యామిలీ ఉన్నా లేదంటే కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నా సరే మనకి ఆ టైం అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ మేము ఉండేది తక్కువ మందే కదా! సో, అందుకని మేము అంత టైం అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఓన్లీ 1½ అవర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో, కరెక్ట్‌గా సరిపోయింది మాకైతే. కేక్ కటింగ్, సర్ప్రైజ్ ప్లానింగ్, తర్వాత ఇంకిలా మాట్లాడుకోవడానికి, ఆ డాన్సెస్ అన్నీ చేయడానికి మాకు ఈ 1½ అవర్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మేము ముగ్గురం అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. టైం అయితే మొత్తం ఇట్టే గడిచిపోయింది. ఎవరున్నారని ఆలోచించకుండా ఫుల్ ఎంజాయ్ చేసాము. సృజన వాళ్ళ హస్బెండ్ పాపం ఒక్కళ్ళే అయిపోయారు. ఇంకా టైం అయిపోగానే బయటకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ పియానో ఇంకా డ్రమ్స్ ఉంటే ప్లే చేస్తున్నారు.
సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంక ఇక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మేము కిందకి వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని అయితే రెడీ అయిపోయాము. కానీ సృజన అస్సలు ఒప్పుకోలేదు. డిన్నర్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. ఇంకా దగ్గరలో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కొత్తగా ఏముంది అని చూస్తే అమ్మహ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది కొత్తగా. సో దీనికి వెళ్దాము, ట్రై చేద్దామని అనింది సృజన. సో అందుకనే వెళ్ళాము. సో రెస్టారెంట్ అయితే బాగుంది చూడడానికి, యాంబియన్స్ అంతా కూడా. మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే, కొత్త ప్లేసెస్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన ఈ రెస్టారెంట్ అయితే. సో చెక్ చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. కానీ మాకు ఒక మైనస్ ఏమనిపించిందంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా స్పైసీ ఉంది. నేనైతే తినగలిగాను, ఎందుకంటే నాకు స్పైసీ ఇష్టం కొంచెం. సో నేనైతే తిన్నాను, కానీ ఇంకా ఎవ్వరూ తినలేకపోయారు, ఎందుకంటే చాలా స్పైసీ ఉండింది. ఏంటి ప్లేట్స్ సగం తినేసి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమో. ముందు తినే కంగారులో నేనైతే ఏం రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో తింటున్న తర్వాత మధ్యలో మా ఫ్రెండ్ గుర్తు చేసింది, ఏంటి ఫుడ్ బ్లాగ్లో యాడ్ చేయవా, నువ్వు తీయవా అంటేను ఇంకా అప్పుడు మిడిల్లో అలాగా కొంచెం క్లిప్స్ తీసి యాడ్ చేశాను. డిన్నర్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసరికి ఇక్కడ ఏవో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఏంటా అని చూస్తే ది సైన్స్ ప్లే గ్రౌండ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారంట పిల్లల కోసం. మేబీ వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు, కానీ పిల్లలకైతే మాత్రం ఒక బెస్ట్ యాక్టివిటీ అనే చెప్పొచ్చు. అక్కడికి ఆ రోజు వచ్చిన పిల్లలు అందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చి అన్ని ఎక్స్పెరిమెంట్స్లోని పార్టిసిపేట్ చేశారు. అందరికీ ఒక బెస్ట్ ఫీలింగ్ అది పిల్లలందరికీ. ఎందుకంటే 24/7 మొబైల్స్ పట్టుకొని లేదంటే బయటన గేమ్స్ ఆడుకునే కన్నా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తే వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో వీళ్ళు కూడా అదే ప్రమోషన్ కోసమే ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే కండక్ట్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఈ బుడ్డదేమో సృజన వాళ్ళ పాప మిన్ను. సో చాలా సైలెంట్, ఎవరితోని మాట్లాడదు, అలవాటు అయ్యే వరకు అసలు కలవదు. సో ఎక్స్పెరిమెంట్స్లో అయితే మాత్రం అన్నిటిలోని ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో పిల్లలు అందరూ కూడా ఎక్సైట్ ఫీల్ అయ్యారు, సర్టిఫికేట్ వచ్చింది, నేను ఈ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాను అని. అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్కి కూడా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మా వాడినైతే నేను చాలా మిస్ అయ్యాను, వాడు కూడా ఉండుంటే బాగుండని చాలా ఫీల్ అయ్యాను. ఈ ఎక్స్పెరిమెంట్కి అయితే అందరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇది రాకెట్ లాంచ్ అంట. ఇది చూడండి ఈ రాకెట్ లాంచ్ ఎలా అవుతుందో. చిన్న బాటిల్స్లో ఒక ట్యాబ్లెట్ లాంటిది ఇచ్చారు, అందులో వాటర్ ఫిల్ చేసి ఆ ట్యాబ్లెట్ని అయితే పిల్లల చేత వేపిస్తున్నారు. ఈ బాటిల్లో ఏదో లిక్విడ్ యాడ్ చేశారు, ఆ లిక్విడ్లోని ఈ ట్యాబ్లెట్ అయితే యాడ్ చేసి షేక్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఉంచారు. పిల్లలందరినీ కూడా నెంబర్స్ కౌంట్ చేయమన్నారు. వాళ్ళ నెంబర్స్ కౌంట్ చేసే లోపల రాకెట్ అయితే లాంచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పైకి వెళ్తుందనమాట ఒకేసారి రాకెట్. ఆ పైకి వెళ్ళేటప్పుడు పిల్లలు అందరూ ఎక్సైట్మెంట్ చూడాలి, నిజంగానే రాకెట్ లాంచ్ అయిందా అని వాళ్ళైతే ఫీల్ అయ్యారని అనిపించింది నాకైతే. చూడండి బాగా ఎక్సైట్ అవుతారు కదా ఇలాంటివన్నీ కూడా. సో బాగుంది ఎక్స్పెరిమెంట్స్ వైజ్, పిల్లలకి యాక్టివిటీ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. సృజన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎట్ లాస్ట్ ఇలా కంప్లీట్ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇట్లా సర్ప్రైజ్ పార్టీస్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. బింగ్ అండ్ బ్యాష్ ఇలా చాలా అయితే ఉన్నాయి, కాకపోతే ఇది ఆల్రెడీ మేము చూసాము కాబట్టి
ఎక్స్‌పీరియన్స్ వైస్ చాలా అనిపిచ్చింది. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. సో, హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.